హలో అండి, మనం గత వీడియోలో అప్పుడు పుట్టుంటేనటువంటి పాఠం గురించి తెనాలి రామలింగ వరకు నేర్చుకున్నాము. ఈ రోజు మనము ఆ తర్వాత కవుల గురించి తెలుసుకుందాం. ఈ రోజు బండారు లక్ష్మీనారాయణ గురించి మనము చూద్దాం. బండారు లక్ష్మీనారాయణ గారు అల్లసాని పెద్ద నాగేశ్వరికి వచ్చినటువంటి వాళ్ళలో ఒకరు. ఈయన ఎవరయ్యా అంటే మన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో గల సంగీత గురువు. ఈయన రాసినటువంటి గ్రంథం పేరు సంగీత సూర్యోదయం. ఇక్కడ ఇంకొక వ్యక్తి రామయ్య మాత్యుడు. ఈ రామయ్య మాత్యుడు ఎవరు? ఒక గాయకుడు, సింగర్. ఈయన రాసినటువంటి గ్రంథం పేరు సర్వవేళ కళాదేవి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి బొడ్డుచల్ల తిమ్మన్న. ఈయన గ్రేట్ చెస్ ప్లేయర్. ఈయన ఆటకు మెచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కొప్పోలు అనేటువంటి గ్రామాన్ని అగ్రహారంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి నట్టు నాగయ్య, నట్టు తిమ్మయ్య. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి జామవతి కళ్యాణం అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించడానికి రావడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి ఇరుసుమై విలక్కన్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి తమిళ కవి హరిదాసు రావడం జరిగింది. తర్వాత ఉక్కల యాత్రని వర్ణించినటువంటి కుమార సరస్వతి అనేటువంటి కర్ణాటక కవులు. ఇట్లా చాలా మంది కర్ణాటక, తమిళ, తెలుగు, సంస్కృతం ఇట్లా రకరకాలైనటువంటి కవులు రావడం అనేటువంటిది ఈ యొక్క పల్లెకి సేవను చూడడానికి వీళ్ళందరూ రావడం అనేటువంటిది. సో శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో కూడా తెలుగు, కన్నడ, తమిళ సాహిత్యానికి ఒక స్వర్ణయుగంగా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ పల్లెకి సేవ ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని అల్లాసాని పెద్దన్న గారి ఇంట్లో సూరన్న చెప్పడం జరుగుతుంది. సూరన్న చెప్పినటువంటి పల్లెకి సేవ ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే అల్లాసాని పెద్దన్న గారి ఇంటి నుంచి ఈ యొక్క పల్లెకి సేవ కొలువుకోటమి వరకు శ్రీకృష్ణదేవరాయలు ఇంటి వరకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మధ్యలో శటకొప్పయ్య అనేటువంటి ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం ఎవరిది అంటే అల్లాసాని పెద్దన్న గారి గురువు గారు. ఆ గురువు గారి ఆశ్రమం దగ్గర రాజుగారు అల్లాసాని పెద్దన్న గారు దిగి ఆ గురువుకి పాదాభివందనం అనేటువంటిది చేస్తారు. చేసిన తర్వాత అల్లాసాని పెద్దన్న తాను రాసినటువంటి యొక్క మనుచరిత్రం అనేటువంటి గ్రంథాన్ని చదవడం అనేటువంటి జరుగుతుంది. ఆయన చదివేటటువంటి పద్యాలన్నీ చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన యొక్క స్వరం అనేటువంటిది మాట్లాడలేనటువంటి పరిస్థితికి వస్తుంది. అంతగా ఆ యొక్క మనుచరిత్ర గురించి చదివి వినిపించడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ విషయాలు ఎవరు చెప్తున్నారు? అల్లాసాని పెద్దన్న గారి ఇంట్లో సూరన్న చెప్తున్నారు. ఆ యొక్క మనుచరిత్ర గ్రంథం నా భూతో నా భవిష్యత్తు, గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి కవులందరూ మెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ స్పెషల్గా అల్లాసాని పెద్దన్న కంటే యువకులుగా ఉన్నటువంటి సూరన్న మరియు తెనాలి రామలింగడు వీళ్ళిద్దరూ మెచ్చుకుంటే అందరూ మెచ్చుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ భావిస్తూ ఉంటారు. ఈ యొక్క పల్లెకి సేవ అనేటువంటి ఈ విధంగా ముగిసింది అని అల్లాసాని పెద్దన్న ఇంట్లో సూరన్న గారు చెప్తూ ఉన్నారు. ఆ అల్లాసాని పెద్దన్న గారి యొక్క భార్యని అన్నపూర్ణాదేవితో పోల్చడం అనేటువంటిది అక్కడ వచ్చిన వాళ్ళందరూ అన్నపూర్ణాదేవితో పోలుస్తారు. ఎందుకు? ఆమె వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నాన్ని బాగా వండి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అట్లాంటి ఓపిక కలిగినటువంటి వ్యక్తిగా ఆమె అన్నపూర్ణాదేవిగా పోల్చడం జరిగింది. తర్వాత ఆయన రాసినటువంటి మన చరిత్రలో వరదని అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది, ప్రవరుడు అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, ప్రవరుడు తెలివి తక్కువ వాడిగా ఉంటాడు. ఆయన అల్లాసాని పెద్దన్న మాత్రము మాయా ప్రవరుడిగా పోలుస్తారు. అందరూ వరదని గురించి రకరకాలుగా ఆలోచిస్తుంటే ఆ వరదని ఇప్పటికీ ముసలి వయసుకి వచ్చి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళొకరి మీద ఒకరిగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అల్లాసాని పెద్దన్నతో చర్చ ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అల్లాసాని పెద్దన్నని తన ఆస్థానాన్ని పిలిపించుకొని బాగా రాసావు అన్నట్టుగా అతన్ని చూస్తాడు. నాకు బాగా సన్మానం చేశావు అన్నట్టుగా అల్లాసాని పెద్దన్న ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరి కళ నుంచి ఒకరు ఆనంద బాష్పాలు కాస్తాయి. తర్వాత ఏమనుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరుసటి రోజు శ్రీకృష్ణదేవరాయలు అందరి కవులను పిలిపించి వాళ్ళకు సత్కారాలు వేసి మర్యాదపూర్వకంగా చావాలు కప్పి దండలు వేసి చదివి గురించి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఆయన రాసినటువంటి అముక్తమాలిన అనేటువంటి గ్రంథం గురించి చదివి వినిపిస్తూ ఉంటాడు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని విని వచ్చినటువంటి వ్యక్తి తిమ్మన్న. ఆ తిమ్మన్న ఆ పద్యం గురించి చదివి వినిపించడం అనేటువంటిది జరుగుతుంది. తిమ్మన్న గారి ఇంట్లో ఈ అముక్తమాలలోని ఒక పద్యాన్ని రామకృష్ణ కవి చదివి వినిపిస్తారు. అనిష్టానిది గేహసి
సీమ నడిదే యాలించినన్రోయు నెంతే నాగేంద్రశేను పుణ్యకథలన్ దివ్య ప్రబంధానుసంధానత్వాన నాస్తి శాఖ బహుతా నాస్తుష్ణక నాస్తుకు సోనాస్తోదన సౌష్ఠవంచ కృపాయ భోక్తవ్యన్మాటలన్ అనేటువంటి పద్యం లోపల ఆ తమిళనాడులో వెలుగుతున్న అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం లోపల విష్ణుచిత్తుడు అనేటువంటి ఒక గొప్ప విష్ణు భక్తుడు అనేటువంటి వాడు ఉంటాడు. అతని ఇంట్లో ఎప్పుడు చూసినా ఎక్కువగా హరినామ స్మరణలు వినిపిస్తూ ఉంటాయి. మధ్యరాత్రి పూట కూడా ఏమనుకోకండి, సాయంత్రం ఉంటాము, చల్లగైంది పదార్థాలు కొంచెం పెట్టుకోండి తినండి అని ఈ విధంగా ఎప్పుడు వచ్చిన వాళ్ళ అతిథులందరికీ భజనలు చేయిస్తూ భోజనాలు పెడుతూ ఆ యొక్క విష్ణుచిత్తుడు అనేటువంటి వాడు ఇక్కడ పద్యము ఇక్కడ రామకృష్ణ కవి తిమ్మన్న కవి గారి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తుంగభద్ర నది తీరాన విఠల స్వామి మండపం లోపల వెళ్ళేసి నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టుగా ఒకరికొకరు తమ యొక్క టాలెంట్ని చెప్పుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఆ సాయం సమయం లోపల తుంగభద్ర నది ప్రశాంతంగా ఉన్నటువంటి సమయం లోపల ఒక చిన్న యువతి వచ్చేసి ఆ నీళ్లు తీసుకొని బిందె పెట్టుకొని పోతూ ఉంటే ఆ యువతి చిన్నగా ఉన్నప్పుడు చూసినటువంటి రుద్రయ్య కవి ఆమె యొక్క అందచందాలు వర్ణించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శంకుసార గారు నువ్వే పద్యాలు రాస్తావు, నీకంటే బ్రహ్మాండంగా పద్యాలు నేను రాస్తాను అని నేను రాసినటువంటి పద్యాలు చదివితే మంచోడు చెడ్డోడవుతాడు, చెడ్డోడు మంచోడవుతాడు అని ఈ విధంగా యది విటుడు కాకపోనే అస్మద్దీవ్య కావ్య వైయాగ్య వర్ణన కర్ణమును విటుడు యది కాకపోనే నెసమదీయ కావ్య శృంగార వర్ణన కర్ణమును అని ఆ యొక్క సురల కవి తనను తాను పొగుడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత రామలింగడు లింగ అనేటువంటి పదాన్ని 16 సార్లు చెప్పి తన యొక్క కీర్తి ఎవరికి లేదు ఈ భూమి మీద అన్నట్టుగా చెప్పుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క కీర్తి తెల్లగా ఉన్నదని ఊహించుకుంటే ఒక చందమామకి మొత్తం తెల్లగా ఉంటాడు, మధ్యలో మచ్చ ఉంటుంది. ఒక పరమశివుడికి కంఠంలో మచ్చ ఉంటుంది. ఒక తామర పువ్వు బురద నల్లగా ఉంటుంది. తర్వాత తామర పువ్వుల మీద తెల్లని తామర పువ్వుల మీద వాడేటువంటి తుమ్మెదలు అవి నల్లగా ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క సరస్వతీ దేవి కూడా నా ముందు పనికిరాదు అన్నట్టు సరస్వతీ దేవి తెల్లగా ఉన్నదంటే ఆమె యొక్క పురులు నల్లగా ఉంటాయి కాబట్టి నా యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటువంటి నలుదిక్కులకు చెప్పే విధంగా నేనే గొప్పవాణి అన్నట్టుగా రామకృష్ణ కవి తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత భట్టుమూర్తి కవి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ యొక్క తుంగభద్ర నది తీరం లోపల ఏదో ఇలా ఊయల రూపుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ వస్తువుని ఒక తల్లి బిడ్డల రిలేషన్షిప్ తోటి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఎలా నది ఒక తల్లి అయితే ఆ నదిలో ఉండేటువంటి తామర పువ్వులని ఒక తొట్టిగా చేసి ఆ తొట్టిలో ఒక పిల్లవాడికి స్నానం చేయించేసి ఆ తామరాకుల్ని ఒక వస్త్రంగా ధరింపజేసి ఆ తామర పువ్వులో ఉండేటువంటి మకరందాన్ని ముగ్గుగా పెట్టి ఆ తామర పువ్వుల మీద ఉండేటువంటి తుమ్మెదలు చింకారం చేస్తూ ఉంటే ఆ శబ్దానికి వాడు పడుకున్నాడు, ఆ నది వాడిని జోల వాడుతూ నిద్రపుచ్చుతున్నది అని భట్టుమూర్తి కవి వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళందరి యొక్క దృష్టి శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తూ ఉంటాడు అని అనుకుంటే అప్పుడు తిమ్మన కవి ఏం చెప్తాడంటే ఇంకేముంది, తన యొక్క భార్యలతోటి అష్టభార్యలతోటి కలిసి ఉంటాడు అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క పోలికను శ్రీకృష్ణుడి యొక్క 8 మంది భార్యలతోటి శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటాడు అని ఊహించి చెప్పినటువంటి వ్యక్తి తిమ్మన్న కవి. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల గురించి వర్ణిస్తూ వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో కూడా అని దగ్గుతూ ఉన్నటువంటి శబ్దం వస్తే అందరూ భయపడిపోతుంటారు, అని శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు అని. కానీ మన కవి దేవరపల్లి కృష్ణశాస్త్రి ఏమంటారంటే మీరు పెద్ద పండితులు విద్వాంసులు, మిమ్మల్ని చూసి ఆయన ఏమనడు, మిమ్మల్ని ఇంకా మెచ్చుకుంటాడు అని. ఆ కాలంలో ఉంటే నేను స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు